నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. సో, ప్రస్తుతం అసెంబ్లీలో జరిగిన వివాదం గురించి చూసుకుంటే వైఎస్ జగన్‌తో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు అని చెప్పి మనకొక వార్త అయితే వినిపిస్తుంది. అయితే ఎందుకు? జస్ట్ ప్రతిపక్ష హోదా కోసమే ఇలా వాకౌట్ చేశారా? లేకపోతే నెక్స్ట్ అంటే బాయ్‌కాట్ చేయకముందు ఎందుకు వాకౌట్ చేశారు అని చెప్పేసి అయితే ఒక విమర్శ అయితే వినిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే అంటే అసెంబ్లీకి రావట్లేదు వైఎస్ జగన్ ఎమ్మెల్యే హోదాలో అని చెప్పేసి ఇదొక విషయం నడుస్తుంది. అయితే దీన్ని అంటే ఆయనని అనర్హత వేటు వేస్తారేమో అని చెప్పేసి ఈ భయంతో వచ్చి ఇలా ఒక సమస్యను సృష్టించారా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అయితే దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పేసి చాలా విమర్శలున్నాయి. అయితే ఇవాళ వచ్చినట్టుగానే ఒక 10 నిమిషాల్లో ఒక గందరగోళం సృష్టించి, ఒక పక్క గవర్నర్‌ని కూడా ఆయన ప్రసంగాన్ని అడ్డుకుంటూ ఒక గందరగోళం అయితే సృష్టించారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు సార్? 10 నిమిషాలు ఉండి వాకౌట్ చేసేసారు అసెంబ్లీ నుంచి. ఇప్పుడు ఆయన గత సమావేశాలన్నీ బాయ్‌కాట్ చేసినామని చెప్పారు. బాయ్‌కాట్ చేసినారు. అవి 60 రోజులు అటెండ్ కాకపోతే గనక అనర్హత వేటు పడుతుంది. సభ్యత్వాలు పోతాయి. కాబట్టి ఈ బార్ అటెండ్ అయ్యారు. అనర్హత వేటు తప్పించుకునే దానికోసం అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత వాకౌట్ చేసిన దానికి కారణం ఏమని చూపించారంటే, స్పీకర్ స్పీచ్ మీద ఎవరైనా అడ్డుకుంటుంటారు, గవర్నర్ స్పీచ్ మీద ఎవరైనా అడ్డుకుంటా అంటారు. అడ్డుకున్న తర్వాత వాకౌట్ కూడా చేస్తారండి. వాకౌట్ చేసినాక మళ్ళీ గవర్నర్ స్పీచ్ అయిపోయినాక అటెండ్ అవుతారు. జనరల్ గా జరిగే ప్రొసీజర్ అది. కాకపోతే ఇక్కడ వాకౌట్ చేసి వెళ్ళిపోయినారు. ఆయన బాయ్కాట్ అనే మాత్రం అనలేదు. రేపు శాసనసభ్యులు అటెండ్ కావచ్చు కావాలనుకుంటే. లేదు మరి అతని ప్రోగ్రాంలు బట్టి చూస్తే రేపు పులివెందులలో సమావేశం ఉంది శాసనసభ్యులతో. వాళ్ళకు దిశా నిర్దేశం చేస్తానని చెప్పి అక్కడ పులివెందుల్లో శాసనసభ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. పోతే మళ్ళీ అక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. అంటే హాజరయ్యే ఉద్దేశం లేదని అనుకోవాల్సిందే. ఖచ్చితంగా మరి శాసనసభ్యులు హాజరవుతారా లేదా అనేది రేపైతే హాజరు కాలేరు. మరి తర్వాత ఏమన్నా హాజరవుతారో లేదో అది వారి అభిష్టము. ఈ చెప్పిన కారణం ఏదైతే ఉందో, వాకౌట్ చేసేదానికి చెప్పిన కారణం అది సబబైన కారణం కాదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదాకు శాసనసభ నియమావళి ప్రకారము 1/10 ఆఫ్ ది హౌస్ నెంబర్ ఉండాలి. 1/10 లేదు ఆయనకు, 11 సీట్లే ఉన్నాయి. కాబట్టి శాసనసభ పక్ష నాయకుడుగా, ప్రతిపక్ష శాసనసభ నాయకుడుగా ఎవరు కూడా నియమించలేరు. అవి నియమాలలో లేనప్పుడు ఎలా నియమిస్తారు? అటువంటిది పట్టుకొని నన్ను నియమించలేదు అని చెప్పుకోవడం అనేది కేవలం అసెంబ్లీ సమావేశాలు తప్పించుకునే దానికోసమే. అసెంబ్లీ సమావేశాలు ఎందుకు తప్పించుకుంటున్నారంటే, వీరికి ఉండే స్ట్రెంగ్త్ 11, మిగతా సీట్లన్నీ కూటమికే వచ్చినాయి. కూటమికే వచ్చినప్పుడు కూటమిలో గత ప్రభుత్వంలో జరిగిన చెడులు కానీ వాటిని గురించి ఎక్కువ లేవనెత్తారు. ఇది సహజంగా ప్రతి శాసనసభలోనూ జరుగుతుంది. అధికార మార్పిడి జరిగినప్పుడు అంతకుముందు పరిపాలించిన పార్టీని గురించి ఏ ఒక్క సమస్యలు లేవనెత్తి అడుగుతుంటారు అధికార పక్షంలో. ఇవన్నీ అడిగితే దానికి జవాబు చెప్పుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఎదుర్కొనే పరిస్థితి, జవాబని నేను అనడం లేదు, ఎదుర్కొనే పరిస్థితి లేదని దానికి ఈ కారణం అయితే చూపిస్తున్నారు. ఇది సరైన కారణం కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవపరచడమే. ప్రజలు 11 మంది శాసనసభ్యులను ఇచ్చినారని అంటే శాసనసభ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినారు అని అంటే ఆయన పాలన పట్ల విసుగు చేసినట్లే. అటువంటిది దాన్ని గుర్తించాలా. ఇప్పుడు మొన్న ఒక 2 విషయాల మీద ఆయన హంగామా సృష్టించారు. ఏది ఒకటి, వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు అని. అది శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రశ్నను లేవనెత్తడానికి అవకాశం ఉంది కదా. అక్రమంగా అరెస్ట్ చేసినారని మనం వాదించవచ్చు కదా శాసనసభలో. తర్వాత మిర్చి యార్డ్లో సరే కరెక్టా కాదా ఆయన చేసిన పని అనేది ఈ విషయం గురించి కూడా మాట్లాడవచ్చు.
మద్దతు ధర ఆ, తక్కువ ఉంది ఆ, అని చెప్పి మాట్లాడేదానికి అవకాశం ఉంది. అటు రైతుల పక్షాన మాట్లాడి ఉండొచ్చు, అటు తన పార్టీ నాయకుడి గట్ట జరిగినది గురించి కూడా అన్యాయం అని లేవనెత్తి మాట్లాడచ్చు. మాట్లాడి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పును వేచి చూడాల్సిందే. ఈవెన్ అటువంటి సందర్భము, అటువంటి అవకాశం వచ్చినా లేవనెత్తకుండా పోతున్నారు అని అంటే తప్పు వారిదే అవుతుంది. ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోతుంది. నేను అనటం కాదు, ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 2కి సంబంధించి ఒక ధర్నా అయితే చేస్తున్నారు విద్యార్థులు. దీన్ని కూడా అంటే లెక్క చేయకుండా అసలు ప్రతిపక్ష హోదాలో కావాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి విషయాల మీద మాట్లాడకుండా డైరెక్ట్ వాళ్ళకి ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి ఇలా గొడవ చేయడం వెనుక ఏముందంటారు అసలు ప్లాన్? అదే ప్లాన్ ఏం లేదు, ఎదుర్కొనే సత్తా లేకనే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే గ్రూప్ 2 అభ్యర్థులకు బయట అయితే మాట్లాడుతున్నారు కదా, గ్రూప్ 2 అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తుంది, కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే అంశాన్ని శాసనసభలో లేవనెత్తొచ్చు కదా, సరైన సమయం కదా. అదైనా కానీ ఏ సమస్య అయినా శాసనసభలో ప్రస్తావించేదానికి వారికి అవకాశం ఉంది. శాసనసభ ప్రతిపక్ష నాయకుడుగానే కాదు, మిగతా వివిధ రూపాల్లో నోటీసులు ఇచ్చి లేవనెత్తి వాళ్ళను ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా మాట్లాడచ్చు. అది చేయకుండా వెళ్ళిపోతున్నారంటే ఎదుర్కొనే సత్తా లేకనే పోతున్నారనే మెసేజ్ ప్రజలు లేకపోతుంది. సార్ కానీ మాకు టైం తక్కువగా ఇస్తున్నారు, మేము సమస్యలని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము, మాకు ప్రతిపక్ష హోదా ఉంటేనే మేము మా సమస్యల్ని, ప్రజల సమస్యల్ని ముందు పెడతాము అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి ఎట్లా? మీరు మాట్లాడితే కదా ఇస్తారో లేదో తెలిసేది. మీరు మాట్లాడేది మాట్లాడకుండానే ఇన్ని రోజులు బాయ్కాట్ చేసినారు. ఇప్పుడు గవర్నర్ ప్రసంగం మీద లోటుపాట్లు ఎత్తి చూపించేదానికి అవకాశం ఉంది. అది వదులుకొని వెళ్ళిపోతున్నారు. మీరు మాట్లాడి మాకు అవకాశం ఇవ్వలేదంటే అది ప్రజలు ఎవరైనా కానీ ఆలోచన చేస్తారు, విచక్షణ చేస్తారు. మీరు మాట్లాడకుండానే మాకు సమయం కేటాయించలేదు, వెళ్ళిపోతాము, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని వాకౌట్ చేయడం రాంగ్ మెసేజే పోతుంది. అంటే వాళ్ళను శాసనసభలో వాళ్ళను ఎదుర్కోలేకపోయినారు అనేది వస్తుంది, అంటే పారిపోయినారని అర్థం వస్తుంది ఒక రకంగా. అంటే ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అసెంబ్లీకి వెళ్ళడం లేదు. సో దాని వల్ల అంటే అది ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ వైఎస్ జగన్ మీద ఉంది అంటారా? ఇప్పుడు కేసీఆర్ అంటే ఒక్కడు వెళ్ళడం లేదు, మిగతా శాసనసభ్యులు అయితే వెళ్తున్నారు కదా, ఆయన ఒక్కడే వెళ్ళటం లేదు. వెళ్ళిన దాని మీద కూడా వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణ శాసనసభలో కూడా ప్రతి నిత్యము విమర్శిస్తున్నారు కదా, శాసనసభకు రాకుండా ఇంట్లో కూర్చున్నాడని. అది తప్పే, అతనిది కూడా తప్పే. అది 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి శాసనసభ నాయకుడై ఉండి కూడా శాసనసభకు రాకుండా పోవడం అనేది ప్రజలను అవమానపరిచింది. సరే అసలు ఎందుకు అంటే ఇప్పుడు అసెంబ్లీకి ఇప్పుడు ఇటు సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా, అటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయినా ఇలా బైకాట్ చేయడం వల్ల ఖచ్చితంగా రాంగ్ మెసేజే పోతుంది. కానీ ఎలా అసలు వాళ్ళు ఈ ఆప్షన్ ఎందుకు తీసుకుంటున్నారు అంటారు? అసెంబ్లీలో ఎదుర్కోలేకనే. ఇప్పుడు వాళ్ళు గతంలో పరిపాలించినారు, వైఫల్యాలు ఉన్నాయి, మాట్లాడుతున్నారు కదా. కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళైతేనేమి, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే వాళ్ళైతేనేమి మాట్లాడుతూనే ఉన్నారు కదా. మాట్లాడినప్పుడు అవి ఎదుర్కొనే శక్తి లేకపోయి పోలేకున్నారు, అంతే, అంతకంటే మించి ఏముంది. ఇప్పుడు ఇదొక ప్లాన్ అనుకోవచ్చు అంటారా? ఇంకొక 60 రోజులు ఇక ఇప్పుడు ఆల్రెడీ హాజరేసుకున్నారు వైఎస్ జగన్ వచ్చినట్టుగా, ఇంకో 60 రోజులు ఇక విస్మరించినట్టే అసెంబ్లీ సమావేశాలు ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. ఇప్పుడు 60 రోజులు అనేది నిబంధనల ప్రకారం 60 రోజులు కంటిన్యూస్ గా ఆబ్సెంట్ అయితే అనర్హత వేయబడుతుంది. ఇప్పుడు అటెండెన్స్ చేసినారు, పోయినారు, వాకౌట్ చేసినారు, ఇంకా మళ్ళీ 60 రోజులు పోనవసరం లేదు, పోకుండా కానీ ఆయనకు అనర్హత పెట్టి రాదు. మళ్ళీ 60 రోజుల తర్వాత అటు చేయొచ్చు, చేయరని నేను అనుకుంటా, కూడా చేయొచ్చు అంటారు. ఓకే, అంటే సార్ ఇంతకు పూర్వం కూడా అంటే తక్కువగా ఉన్నా కూడా అంటే ఎన్టీఆర్ హయాంలో ఉన్నప్పుడు తక్కువ హోదా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చేవారు, మాట్లాడడానికి టైం ఇచ్చేవారు అనేసి అంటున్నారు కొంతమంది ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళే. అది వాళ్ళకు ప్రొసీజర్స్ తెలియదు, గత అసెంబ్లీ సమావేశాల అవగాహన కూడా లేదు. ఇప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపునే ఉన్నారు,
ఆయనకు తగు నెంబర్ రాలేదని చెప్పి ప్రతిపక్ష హోదా ఇవ్వలే. ఓకే. జనార్దన్ రెడ్డి గారు ఏమో ఫైట్ చేస్తున్నారు కదా, 30 మంది శాసనసభ్యులతోనే ఫైట్ చేస్తున్నారు. ఓకే. ఈ కావాల్సిన సమయం ఇస్తానే ఉన్నారు. సభాపతి నువ్వు మాట్లాడే విధానం బట్టి, నువ్వు మాట్లాడే సబ్జెక్టును బట్టి ఈ హోదా లేకపోయినా ఇస్తానే ఉంటారు. ఒక ఇండివిజువల్ శాసనసభ్యుడు ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత దాంట్లో పాయింట్ ఉంటే గనక రిక్వెస్ట్ చేస్తాం, ఇంకొక 5 నిమిషాలు ఇవ్వండి అంటే ఇస్తారు. జనరల్ గా పార్లమెంట్ అయినా ఇస్తారు, లోక్సభలో ఇస్తారు, రాజ్యసభలో ఇస్తారు, ఈడైనా ఇస్తారు, కౌన్సిల్ అయినా ఇస్తారు, ఎక్కడైనా ఇస్తారు. ఎందుకంటే మరి డిక్టేటర్ గా వ్యవహరించలేడు కదా శాసనసభాపతి. రైట్. అంటే ఇదంతా ఇప్పుడు ఒక ప్రతిపక్ష హోదా కోసమే వీళ్ళు పోరాడుతున్నారు గాని ప్రజల కోసం పోరాడే ఆలోచన అయితే లేదు అంటారు. ప్రతిపక్ష హోదా అనేది సొడ్డు, ఎవరనేది తెలుసు. కానీ ఒక బహానా. అసెంబ్లీని ఫేస్ చేయలేక వెళ్ళిపోతున్నారు అంట. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. సో సో చూసారు కదా మహేశ్వర్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా, అంటే ప్రతిపక్ష హోదా కోసం ఇలాంటి, అంటే అది రాదు అని తెలిసి కూడా, అది ఇవ్వరు అని తెలిసి కూడా అసలు ప్రజలు ఇవ్వని ఒక ప్రతిపక్ష హోదా కోసం వీళ్ళు పోరాడుతున్నారు అంటే, అంటే ప్రజల సమస్యల మీద మాట్లాడాల్సింది పోయి మాట్లాడితే ఒకవేళ ఖచ్చితంగా టైం ఇస్తారు. అంటే 2-3 నిమిషాలే కాదు, ఎక్కువ టైం అయినా ఇవ్వడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అసలు, అధికార పక్షాన్ని ఎదుర్కోలేకనే ఇప్పుడు ప్రతిపక్షం అధికార పక్షం